బీఆర్ఎస్ రజతోత్సవ సభపై సర్కారు కుట్రలు మొదలయ్యాయి. గులాబీ పార్టీ 25 వసంతాల వేడుకను అడ్డుకునే కుతంత్రాలకు తెరలేపింది. నెలపాటు ర్యాలీలు, సభలపై నిషేధం విధించింది. ఏప్రిల్ 6 నుంచి మే 5 వరకు నిషేధం అమల్లో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్ సభ నిర్వహణ సమయంలోనే సభలు, ర్యాలీలు, ఊరేగింపులను నిషేధం పెట్టడంపై ప్రజాస్వామికవాదులు, బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రస్థానాన్ని అద్భుతంగా ఆవిష్కరించే మహత్తర ఘట్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుయుక్తులకు తెరలేపింది. ఏప్రిల్ 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు తీవ్రతరం చేసింది. హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో లక్షలాది మందితో నిర్వహించ తలపెట్టిన రజతోత్సవ మహాసభ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో గులాబీ పార్టీ నాయకులు, శ్రేణులు మహాసభ విజయవంతం కోసం సిద్ధమవుతున్నారు. మహాసభ నిర్వహణ అనుమతుల కోసం బీఆర్ఎస్ నేతలు అధికారులకు దరఖాస్తు కూడా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు, తెలంగాణ వాదులు లక్షలాదిగా తరలివస్తారని నిఘా వర్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయి. దీంతో మహాసభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా పన్నాగాలు పన్నుతున్నది. అధికారం అండతో ఇప్పుడు నేరుగా చర్యలు చేపట్టింది. రజతోత్సవ మహాసభ జరగనున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ 30 అమల్లోకి తెచ్చింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల పాటు ర్యాలీలు, సభలు, ఊరేగింపులను నిషేధిస్తున్నట్లు వరంగల్ సిపి శనివారం రాత్రి ఉత్తర్వులిచ్చారు. ఆదివారం నుంచి నెల రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ నిర్వహణ సమయంలోనే సభలు, ర్యాలీలు, ఊరేగింపులను నిషేధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, బీఆర్ శ్రేణులు మండిపడుతున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ 6 నుంచి మే 5 వరకు నెల రోజుల పాటు సిటీ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడంపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు.